పొరపాట్లు, తప్పులు అందరూ చేస్తారు. కానీ ఎంతమంది దేవుని దగ్గర తిరిగి వస్తున్నారు క్షమాపణ కోసం? పశ్చాత్తాపంతో తిరిగి వస్తున్నారు. పశ్చాత్తాపంతో దేవుని పాదాల మీద పడేవారు కనికరం పొందుతారని బైబిల్లో రాయబడింది. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని లేఖనం స్పష్టీకరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు, మన పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన దుర్నీతి నుండి మనల్ని విడిపించి, మన పాపముల నుండి క్షమించి మనల్ని పవిత్రులుగా చేస్తారనేది లేఖన సత్యం. నీ జీవితంలో ఒకవేళ ఎంతవరకు కూడా పాప బంధకాల్లో పడి ఉన్నావా? ఎటు వెళ్ళాలో తెలియక, ఎవరి దగ్గర చెప్పుకోవాలో తెలియక, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం ఎక్కడుందో తెలియక సతమతం అవుతున్నావా? రా, యేసు ప్రభు నీ కోసం సిలువలో మరణించారు. తన రక్తాన్ని నీ కోసం కార్చారు. దారధారలుగా తన రక్తాన్ని నీ కోసం కార్చడం వల్ల ఆ రక్తములోని ప్రతి పాపానికి దేవుడు క్షమాపణ ఇవ్వగలడు.